నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మానవులకు ప్రకృతికి మధ్య సామరస్య సంబంధం ఉండాలి. మనం ప్రకృతి హంతకులుగా మారడం వల్లనే వినాశక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్షం, 2025 జనవరి 30 గురువారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:06. చంద్రోదయం ఉదయం 7:27, చంద్రాస్తమయం సాయంత్రం 6:06. తిథి పాఠ్యమి సాయంత్రం 4:08 వరకు, తదుపరి విధియ. నక్షత్రం శ్రవణం ఉదయం 7:07 వరకు, తదుపరి ధనిష్ట. కరణము భవ సాయంత్రం 4:08 వరకు, తదుపరి బాలవ తెల్లవారుజామున 3:08 వరకు, తదుపరి కౌలవ. యోగము వ్యతిపాతము సాయంత్రం 6:25 వరకు, తదుపరి వర్యానం. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:18 వరకు, యమగండం ఉదయం 6:52 నుండి 8:16 వరకు, గుళిక కాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:51 వరకు, వర్జ్యం ఉదయం 11:01 నుండి 12:31 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు, అమృత ఘడియలు రాత్రి 8:02 నుండి 9:32 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. జనవరి 30 గురువారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాఠ్యమి సాయంత్రం 4:08 వరకు ఉంటుంది, తదుపరి విధియ. పాఠ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చి విధియ తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు, లేదా దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 6:35 వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం: చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. చంద్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధనానికి అధిపతి అయిన కుబేరుడు ముందు జన్మలో బ్రాహ్మణ జాతికి చెందిన ఒక దొంగ. శివాలయంలో దీపం వెలిగించినందువల్ల మరుజన్మలో అతను ధనానికి అధిపతి అయ్యే వరాన్ని శివుడు ప్రసాదిస్తాడు. ఈరోజు ప్రశ్న: ఉదయం 7:07 వరకు ఏ నక్షత్రం ఉంటుంది? స్వాతి, విశాఖ, శ్రవణం, ధనిష్ట.
సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి నిరుద్యోగులు అనుకున్న ఉపాధి అవకాశాలు సాధిస్తారు. వృషభ రాశి ఆదాయం ఖర్చులు సమానంగా ఉన్న అవసరాలకు లోటు రాదు. మిథున రాశి ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కర్కాటక రాశి శారీరక వ్యాధులు కొంత బాధించవచ్చు, అయితే ధైర్యంగా కొన్ని కార్యాలు చేస్తారు. సింహరాశి వివాదాల నుంచి గట్టెక్కేందుకు ఆశించిన రాబడితో అవసరాలు తీరుతాయి. కన్యరాశి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా సాగుతాయి. తులారాశి దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉపశమనం లభిస్తుంది. ధనుస్సు రాశి చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కుంభరాశి నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కే అవకాశం. మీనరాశి రుణ బాధలు చాలా వరకు తీరుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.